హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వర్షం పడుతూ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పకోడీ తినాలనిపిస్తుంది కదా. శనగపిండి పకోడీయే కాకుండా మైదాపిండి పకోడీ కూడా ఇలా ట్రై చేసి చూడండి. క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఒక కప్పు మైదాపిండికి పెద్ద సైజు ఆనియన్ తీసుకొని పొడవుగా చీరుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర, టేస్ట్కి సరిపడినంత సాల్టు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వాటర్ కొద్దిగా వేసుకుంటూ స్మూత్గా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పొయ్యి సిమ్లో పెట్టుకొని పకోడీ అయితే వేసుకోవాలి. పకోడీ వేసిన తర్వాత మరి పెద్ద మంట కాకుండా చిన్న మంట కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పకోడీ వేయించుకుంటే క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. పిండి కలిపేటప్పుడు ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది. కడుపు నొప్పి సోడా అది వేయక్కర్లొద్దు. దీనివల్ల మన ఆరోగ్యానికి హాని కలగదు. ఇలా ఆయిల్ వేయడం వల్ల పకోడీ బాగా వస్తుంది. సాగడం అయ్యి ఏమీ ఉండదు. పకోడీ మీకు చూపిస్తాను చూడండి. చాలా బాగా వచ్చినాయి. చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. శనగపిండి అయితే కొంతమంది తింటారు, కొంతమంది తినరు. ఇవైతే అందరూ తినచ్చు. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇలా విరిస్తే విరుగుతున్నాయి, సాగట్లేదు అస్సలు.